హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. కాకరకాయ కారం, కాకరకాయ ఫ్రై అన్నీ ఒకేలా ఉంటాయి. అయితే ఇది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే కాకరకాయలని తీసుకొని ఆ చివర ఈ చివర కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఈవెన్గా ఇలానే కట్ చేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. మీరు మీ ఇష్టం అనమాట, ఎన్ని తీసుకున్నా ఓకే. నేనైతే ముదురుకాయలు తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. ఒక పక్కన కళాయిలో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా చేసి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అన్నీ సగం ముక్కల్ని వేసి వేయించుకోవాలి. నేనైతే 2 బ్యాచెస్ లాగా వేయించుకున్నాను. ఒక పక్క అవి డీప్ ఫ్రై అయ్యేసరికి ఇంకొక పక్కన కళాయి పెట్టుకొని అందులో కారం పొడికి ఎలా తయారు చేసుకోవాలో పొడి మనం చూసుకుందాం. పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పెసలు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పుట్నాల పప్పు అండ్ నువ్వులు వేసి వేయించుకోవాలి. అవి చిటపట్లాడేటప్పుడు నువ్వులు చిటపట్లాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా వస్తుందన్నమాట. ఇంకా వేగలేదు చూసారా కాకరకాయ ముక్కలు. ఈ స్టేజ్లో మనం కాకరకాయ ముక్కల్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా సెకండ్ బ్యాచ్లో వేసుకొని వేయించుకోవాలి. వేయించుకొని ఆ పప్పులన్నీ కూడా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఆ పప్పులన్నీ పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. సెకండ్ బ్యాచ్ వేసుకున్నాం కదా, ఇందులో వెల్లిపాయలు కూడా వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, కారం వేసి తగినంత ఉప్పు, కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకున్నాం కదా, ఇంకా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ ఇంకొక కళాయిలో పోసుకొని మనం ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని తాలింపు చేసుకోవాలి. 5-6 పావులు వేసుకోవాలన్నమాట. ఆ పావుతో వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఒక మిరపకాయ తుంచి అందులో వేయాలన్నమాట ఆయిల్లో. అండ్ తాలింపు గింజలు, పసుపు వేసి తాలింపు చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ చూసారు కదా, ఉప్పు, కారం పౌడర్, పప్పుల పౌడర్ ఉంది కదా, కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కల్ని తాలింపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ మిక్సీలో ఉన్న పౌడర్ కూడా అందులో వేసేసుకొని పప్పుల పౌడర్ కూడా కలుపుకోవాలన్నమాట. వావ్, చూసారా ఎంత అంటే ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి కలిసిపోయింది మొత్తం. చాలా అంటే చాలా